అనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు అంటే జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించింది మనం మొదటి నుంచి గమనించుకుంటూ వస్తే ప్రచార సరళి కావచ్చు, లేకపోతే అక్కడ అభివృద్ధి విషయంలో కావచ్చు, చాలా విషయాలు అటు అధికార పక్షము అటు మేము ప్రతిపక్షము అనేక విషయాలు మాట్లాడుకున్నాం. అదే సందర్భంలో ప్రధానంగా అధికార పక్షం దగ్గర నుంచి రావాల్సిన సమాధానము ఎక్కడ కూడా అక్కడ అభివృద్ధికి సంబంధించి రాలేదు. ఎంతసేపు అంటే వ్యక్తిగత దూషణలు, అదేవిధంగా అంటే గత తవ్వకాలు తప్ప ఆత్మస్థుతి పరనింద అన్నట్టు ప్రచారము అధికార పార్టీది కొనసాగింది. ఎందుకంటే ఇప్పుడు అధికార పార్టీ ఒక బైపోల్కి వచ్చి మేము ఈ వచ్చిన 2 ఏళ్లకో 3 ఏళ్లకో మేము ఇంత అభివృద్ధి చేసాం, ఈ రకంగా చేసాం, సో మీరు ఆ అభివృద్ధిని చూసి మాకు ఓటేయండి అని చెప్పేసి అప్పీల్ చేయాల్సింది పోయి దానికి భిన్నంగా అంటే వ్యక్తిగత దూషణలకు పోవటము లేదా ఏదో అగ్రెసివ్గా మాట్లాడము తప్ప జూబ్లీ హిల్స్ ప్రజలకు అంతిమ న్యాయం ఏం చేస్తామని చెప్పేసి అంత స్పష్టంగా చెప్పిన మీరు చేసింది కూడా అదే కదా. 10 ఏళ్లలో మేమేం చేసామనేది చెప్పకుండా 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీని విమర్శించడంతోనే సరిపోయింది మీ ప్రచారం కూడా. మేము ఏం చేసినామనేది ప్రతి దగ్గర మేము చెప్పుకొచ్చాము. అదేవిధంగా ఈ 2 ఏళ్లలో వాళ్ళు ఏం చేశారని అడిగాం. మేము ఏం చేశామని చెప్తూనే వాళ్ళు ఈ 2 ఏళ్లలో ఏం చేశారు అని అడిగాం. అంతే తప్ప మేము 10 ఏళ్లలో ఏం చెయ్యలేదు లేదా ఆ చేసింది దాచిపెట్టి ఇప్పుడు మీరు ఏం చేసిండ్రు అని చెప్పేసి అడగలేదు. మేము 10 ఏళ్లలో అనేక రకాలుగా అభివృద్ధి పనులు చేశాం, అభివృద్ధి చేశాం జూబ్లీ హిల్స్కు. ఈ 2 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారని చెప్పేసి మేము అడిగిన నిజంగా అభివృద్ధి చేస్తే మరి ఇప్పటికీ జూబ్లీ హిల్స్ లో స్లమ్స్ ఎందుకు ఉన్నాయి? ఆ స్లమ్స్ లో ప్రజలు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు? డ్రైనేజ్ సిస్టమ్ లేక, తాగునీరు లేక, ఇక్కడ ఉండటానికి ఇళ్ళు లేక, ఇంకా చిన్న చిన్న ఇరుకు గల్లీల్లో ఉంటూ ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు? అయితే అంటే స్లమ్స్ కంప్లీట్గా నిర్మూలించబడ్డాయి, లేకపోతే స్లమ్స్ మొత్తం దేశవ్యాప్తంగానే ఒక జూబ్లీ హిల్స్ లేకపోతే ఒక తెలంగాణ లేకపోతే ఇతర రాష్ట్రాలని కాదు, ఏ ప్రాంతంలోనైనా ఎంతవరకు చేయటానికి అవకాశం ఉన్న అభివృద్ధి ఉందో అది అంతవరకు మేము చేసాం. మేము 10 ఏళ్లలో దానికి సంబంధించిన ప్రతి ఎవిడెన్స్తో సహా, జీవోలతో సహా మేము జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు కేటాయించి ఏమేమి కట్టగలిగినామో, ఏమేమి పెట్టగలిగినామో, ఎన్ని సీసీ రోడ్లు వేయగలిగినామో పూర్తిగా మేము చెప్పగలిగినాం, ఆధారాలతో సహా చెప్పగలిగినాం. ఆ ఆధారాలతో సహా చెప్తూనే ఈ 2 ఏళ్లలో వాళ్ళు ఏం చేశారో చెప్పమనండి అని చెప్పేసి అన్నాం. అంటే వీళ్ళది ఎట్లా అంటే నీటి మీద రాతలు. కంటోన్మెంట్ ఉప ఎన్నికప్పుడు కూడా 4,000 కోట్ల రూపాయలతోనే మేము కంటోన్మెంట్ని డెవలప్ చేస్తాము, ఈసారి గెలిపించండి అని చెప్పేసి మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఈ రోజు అది అయిపోయి దాదాపు సంవత్సరం కావస్తుంది అనుకుంటా, ఇప్పటికి వరకు కూడా అక్కడ రూపాయి ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేసిన పాపన పోలేదు. ఈ రోజు అక్కడికి వచ్చి మేము అభివృద్ధి చేస్తాం, మాకు ఓటేయండి, ఒక్కసారికి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే ఈ మాటలకు ఇప్పుడు గతంలో జరిగిన ఉప ఎన్నిక మన కళ్ళ ముందే వచ్చింది, గతంలో ఇచ్చిన హామీ మన కళ్ళ ముందే ఉంది. దానికి తగ్గట్టుగా 4,000 కోట్ల రూపాయలు ఏమైనా కేటాయించారా అంటే కేటాయించలేదు. పైగా వీళ్ళ అభివృద్ధి ఏం చెప్తున్నారు? వీళ్ళ అభివృద్ధి ఏ విధంగా ఉందని అంటే దాదాపు 20 లక్షల నుంచి 30 లక్షల క్యూసెక్లో లేకపోతే 15 లక్షల నుంచి 20 లక్షల క్యూసెక్ల నీళ్లు రోడ్డు మీద నిలిచినా అవి ఇంకిపోయేటట్లుగా రోడ్ల కింద బావులు దవ్వినామని చెప్పేసి ప్రచారం చేయండి. ఎవరు? రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. మరి మాకు తెలిసి మరి డిప్యూటీ కలెక్టర్గా గతంలో పనిచేసిన రామ్ గోపాల్ గారు ఉన్నారు. అదేవిధంగా మేము కూడా చూసినాం చాలాసార్లు. అంటే రామ్ గోపాల్ సార్ నేను ఎందుకు అంటున్నానంటే వాళ్ళు డిప్యూటీ కలెక్టర్ కదా, ఇంకా కొంచెం లోతుగా చూస్తారు కదా, ఎక్కడెక్కడ బావులు తవ్వినరు, ఎక్కడెక్కడ బావులు తవ్వి దాంట్లో అంటే నీళ్లు ఇంకేటట్లు చేశారు మేము వెతుకుతా ఉన్నాం. ఆ రోజు చెప్పిన నుంచి నేను కూడా మా ఏరియాలలో వెతకడం ప్రారంభించిన. అసలు ఎక్కడన్నా దొరుకుతుందేమో బావి అంటే ఇంకడానికి, అంటే మంచి పనే కదా, ఎవరు చేసినా మంచి పనే, అది రేవంత్ రెడ్డి గారు చేసిన మంచి పనే, మేము చేసిన మంచి పనే. అదేవిధంగా మన గతంలో మాట్లాడుతూ హైదరాబాద్కు 4 వైపులా సముద్రం ఉందని మాట్లాడుతాం. ఇక ఈ సముద్రాలు ఎక్కడి నుంచి తెచ్చిండ్రు, లేకపోతే ఈ బావులు ఎక్కడి నుంచి తెచ్చిండ్రు, 4,000 కోట్ల రూపాయలు ఎక్కడ కేటాయించిండ్రు, ఎక్కడ కేటాయించి మాట్లాడినరు, మేము చేసిన అభివృద్ధి ఏమేం చేసినామో మేము క్లియర్ కట్గా మీకు చెప్తాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏం చెప్తాం, అదేవిధంగా జూబ్లీ హిల్స్ లో కూడా చెప్తాం. జూబ్లీ హిల్స్ ప్రత్యేకంగా మేము జూబ్లీ హిల్స్ కేటాయించిన నిధులు కానీ లేకపోతే చేసిన పనులు కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీ ముందు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఒకవేళ వీళ్ళు కూడా అదే ఇప్పుడు ఈ 2 ఏళ్ల కాలంలో జూబ్లీ హిల్స్ ప్రాంతంలో వాళ్ళు నిధులు కేటాయించింది, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఈ 2 ఏళ్ల పాటు
వాళ్ళు ఎన్ని నిధులు కేటాయించారో వాళ్ళకి చెప్పమనండి. అభివృద్ధి కోసం ఫలానా మేము కట్టడం కోసం ఫలానా చేసినాం. ఈ రోజు వరకు కూడా హైదరాబాద్ సిటీలో విపరీతంగా ట్రాఫిక్ పెరుగుతూ ఉంది. ఈ ట్రాఫిక్ తగ్గట్టు ఎక్కడెక్కడ ట్రాఫిక్ పెరుగుతుంది, ఈ పెరిగిన ట్రాఫిక్ని మనం కంట్రోల్ చేయడానికి లేదా దీన్ని స్ట్రీమ్లైజ్ చేయడానికి ఇంకా మనం ఎన్ని ఫ్లైఓవర్లు వేయాలనే ఒక లెక్కపత్రం లేదు ఇక్కడ హైదరాబాద్ సిటీలో. ఈ 2 ఏళ్ళైంది. వీళ్ళు ఒక ఇటుక పెట్టని వాళ్ళు, ఒక ఫ్లైఓవర్ కట్టని వాళ్ళు, ఒక ఫ్లైఓవర్కు ప్రారంభం చేయని వాళ్ళు ఈ సిటీ గురించి మాట్లాడే అర్హత ఏం లేదు. ఇక రెండో గెలుపు విషయానికి వస్తే నిన్న జరిగిన ఎలక్షన్ ఒక ప్రజాస్వామ్యానికి ఖూనీ చేసిండ్రు నిన్న. అది ఎలక్షన్ కాదు, అది రిగ్గింగ్, రౌడీ రాజ్యం. మేమేదైతే మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చినామో ఒక రౌడీ రాజ్యం అని చెప్పేసి, ఆ రౌడీలుగా తండ్రి కొడుకులు ఏదైతే రౌడీలుగా మారిందని చెప్పినామో ఆ మారిన రౌడీయిజం నిన్న కళ్ళకు కట్టినట్లుగా కనపడ్డది. ఎక్కడికక్కడ కాంగ్రెస్ వాళ్ళు వెళ్తేనేమో ఓటేయించడము, కాంగ్రెస్ వాళ్ళు కాని వాళ్ళు ఎవరైనా వెళ్తేనేమో అక్కడ నుంచి బూత్ నుంచి ఎల్లగొట్టడము, కొట్టడము, మహిళల్ని బండ బూతులు తిట్టడం, మరీ దారుణమైన బూతులు తిట్టడం లాంటివి చేసి నిన్న అన్ని పోలింగ్ బూతులలో సుమారు 500 నుంచి 1000 ఓట్లు ప్రతి బూత్లో, 7-8 డివిజన్లలో ప్రతి బూత్లో 500 నుంచి 1000 ఓట్లు వీళ్ళు రిగ్గింగ్ చేశారు, దొంగోట్లు వేశారు. ఈ దొంగోట్లకు సంబంధించి మేము నిలబెట్టి అడిగినాం, మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, మీరు ఎక్కడి నుంచి చేసిండ్రు, ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ మీకు ఓటు వేయడానికి వచ్చిండ్రు అంటే వాళ్ళ పేరు చెప్పడానికి సిద్ధంగా లేరు, వాళ్ళ డివిజన్ చెప్పడానికి సిద్ధంగా లేరు. వాళ్ళ చేతిలో ఉన్న కార్డు చూస్తే దొంగ కార్డు. వాళ్ళు ఎందుకు దొంగ కార్డు అంటున్నానంటే దాంట్లో ఫోటో వేరే వాళ్ళది ఉన్నది, వేయడానికి వీళ్ళు వచ్చారు. అటువంటి మేమే కాదు, అంటే మా పార్టీకి సంబంధించిన టీ న్యూసే కాదు, స్వతంత్రంగా పనిచేసిన ఛానల్స్ కూడా చాలా చూపించినాయి, మేము చూపించినాయి. ఇంతే కాదు, పాషం యాదగిరి గారు, అదేవిధంగా ఇంకొక జర్నలిస్ట్ ఎవరో ఉన్నారు, వాళ్ళు కూడా అసలు మీరు డూప్లికేట్ ఓటర్ లిస్ట్ ఎట్లా పెడతారు, వాస్తవాల ఓటర్ లిస్ట్ మీరు ఎందుకు చెప్పరు అని చెప్పేసి గొడవపడ్డ సందర్భం ఉంది. ఇది మా పార్టీ వాళ్ళకి చేసిందే కాదు కదా. అంటే జనరల్ గా జనము మొత్తం బీఆర్ఎస్ వైపు ఉన్నారని చెప్పేసి వాళ్ళందరినీ ఎక్కడికక్కడ కట్టడి చేసి ఆ రౌడీ పేరుతోని, రిగ్గింగ్ పేరుతోని ఈరోజు మొత్తం బూతులన్నీ క్యాప్చర్ చేసేసి మాకు ఓడించామని చెప్పేసి అని అనుకుంటున్నారు. అది వాళ్ళ ఆత్మసంతృప్తి. మేము చెప్తున్నాం కదా, ఇప్పటికీ కూడా మాకున్న ఆశ ఏంటంటే వాళ్ళు ఎంత రిగ్గింగ్ చేసినా అంతిమంగా మాకు అనుకూలమైన ఫలితం వస్తుంది అని చెప్పేసి మేము ప్రగాఢమైన విశ్వాసంతో ఉన్నాం. ఎందుకంటే ప్రజలు నిజాయితీగా వేసిన వాళ్ళు, వీళ్ళు దొంగెట్లు ఏపించిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాకుండా నిజాయితీగా వేసిన వాళ్ళు ఖచ్చితంగా మాకు అనుకూలమైన ఓటింగ్ జరిగిందని చెప్పేసి అని అనుకుంటున్నాం. అది మాకు అనుకూలంగా మారుతుందని అంటున్నాం. రేపు 14వ తారీఖు నాడు మనం చూద్దాం. తప్పనిసరిగా మాకైతే ఇంత చేసిన ఈ ఫీల్డ్ లో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, పోలీసు పహారాతో ఉన్న, ఎంత ఘోరం అంటే మేడం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు ఇగో ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి మేము కంప్లైంట్ ఇచ్చినా ఒక్క పోలీస్ ని అక్కడ తీసుకొచ్చి బెదిరించిన పాపాన పోలేదు, అంటే దూరంగా పెట్టిన పాపాన పోలేదు. మొత్తం ఫీల్డ్ లోనే మా వాళ్ళు 4 కనపడితేనేమో చల్లా చెదురు చేసిండ్రు, వాళ్ళు 15 మంది 20 మంది 100 మంది కనపడ్డా వాళ్ళని అట్లనే ఉంచటం. ఏ బూత్ దగ్గరైనా, ప్రతి దగ్గర, అంటే కింద నుంచి పై దాకా ఒక పక్కడ్బందీ ప్లాన్ తోని వీళ్ళ కాంగ్రెస్ భవన్ లో పక్కా ప్లాన్ ముందు రోజే వచ్చింది మాకు ఇన్ఫర్మేషన్. పక్కా ప్లాన్ వేసి రిగ్గింగ్ చేయాలిగా, మనం గెలిచే అవకాశం లేదు, ప్రజానాడిలో మనం లేము, ప్రజానాడి బీఆర్ఎస్ అనుకూలంగా ఉంది, రిగ్గింగ్ తప్ప మనకు మార్గం లేదు. కొన్ని వందల కార్డ్స్ మేము ఎలక్షన్ కమిషన్ ముందు పెట్టినాం, మేము ఇట్లా చేసిండ్రు అని చెప్పేసి. దాని మీద ఒక్క చర్య మేము గత 2 నెలలుగా చెప్తున్నాం. ఇక్కడ బోగస్ ఓట్లు సుమారు 20,000 బోగస్ ఓట్లు వీళ్ళు తయారు చేశారు, దాని మీద మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అసలు నిజం చెప్పాలనంటే ఈ దాంట్లో మొత్తం ఈ ప్రజాస్వామ్యాన్ని కూనే చేసిన దాంట్లో ప్రధాన పాత్ర స్టేట్ ఎలక్షన్ కమిషన్. అసలు అది సరిగ్గా లేదు కాబట్టి, అది స్వతంత్రంగా వ్యవహరించలేదు కాబట్టి, వెన్నుముక లేని దానిగా వ్యవహరించింది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆడింది ఆట, పాడింది పాటగా రౌడీయిజాన్ని కొనసాగించే విధంగా, ప్రజాస్వామ్యాన్ని నట్టనడి రోడ్డులో విధ్వంసం చేసే విధంగా, లేకపోతే కూలీ చేసే విధంగా వ్యవహరించింది. ఇది మేమేమనుకుంటున్నామంటే, మేము ఇక్కడ ఓడతామా గెలుస్తామా ఈ రెండింటిని మేము సమానంగానే తీసుకుంటాం. కానీ ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు. రేపు రాబోయే రోజులలో మాత్రం ఒకవేళ మేము గెలిచినా మాకు ప్లస్ అవుతుంది, మేము ఓడినా మాకు ప్లస్ అవుతుంది. మేము ఓటమి పాలవుతామని చెప్పేసి అనట్లేదు. ఓడితే వీళ్ళ అరాచకం అంతా చూపిస్తాం, మేము గెలిస్తే మాత్రం తప్పనిసరిగా ఇంత వ్యతిరేకత ప్రజల్లో ఉంది. వ్యతిరేకత కంటే కూడా ఆ హామీలు అమలు చేయాల్సిందే. మీరు ఆ రోజు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు ఏవైతే ఉన్నాయో అది తప్పనిసరిగా అమలు చేయాలని చెంప పెట్టితో కొట్టినట్టుగా తీర్పు ఇవ్వబోతున్నారు అని చెప్పేసి అనుకోవడానికి అవకాశం ఉంది. 4 లక్షల ప్రజల తీర్పు ఈ తెలంగాణ రాష్ట్ర 4 కోట్ల ప్రజలకు ఒక మెప్పు కావాలి అనేది అని అనుకున్నాం.
ఆ వైపుగానే మా ప్రచారం కొనసాగింది. మేము అదే విశ్వాసంతో ఉన్నాం. రైట్. ప్రేమ్ గాంధీ గారు, బీజేపీకి సంబంధించి నిన్నటి వరకు చర్చలో మనం మాట్లాడుకున్న సందర్భంలో ప్రతి బీజేపీ నాయకులు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మేము జూబ్లీ హిల్స్ సీటు గెలవబోతున్నాము అనే చాలా నమ్మకంగా ధీమాగా చెప్పారు. అదే స్థాయిలో ప్రచారం కూడా చేస్తున్నాము అని చెప్పారు. మేబీ మేము కూడా కొంతవరకు ఈ రెండు పార్టీలు చూసారు కాబట్టి ఆ రెండు పార్టీల వ్యతిరేక